టీ20 ప్రపంచ కప్ గెలిచిన జట్టు, ప్రపంచాన్ని గడగడలాడించిన టీమిండియా. అదే జట్టు ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా పసికొన్న ఐర్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఇది సాధారణ ఓటమి కాదు, భారత్ అభిమానుల గుండెల్లో మంట పెట్టే పరాజయం. ప్రపంచ ఛాంపియన్స్ అనే ట్యాగ్తో బరిలోకి దిగిన టీమిండియా మొదటి మ్యాచ్లోనే భారీ షాక్ తిన్నది. అసలు టీమిండియానేనా, వరల్డ్ కప్ గెలిచిన జట్టేనా అని ప్రతి అభిమాని ప్రశ్నించే పరిస్థితి. ఒకవైపు ఐర్లాండ్ బ్యాటర్లు భారత బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొంటూ 182 పరుగుల భారీ స్కోర్ చేశారు. మరోవైపు టీమిండియా బ్యాటింగ్ చూస్తే ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కరిగా పెవిలియన్ క్యూ కట్టారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ విఫలం, అలాగే సంజు శాంసన్ విఫలం, ఇషాన్ కిషాన్ కూడా విఫలం. స్టార్ బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో కోట్లాది అభిమానులు టీవీల ముందు షాక్కి గురయ్యారు. చివరిలో శివం దుబే, అభిషేక్ శర్మ ఎంత ప్రయత్నించినా పరిస్థితి మారలేదు. చివరకు భారత్ జట్టు 148 పరుగులకే ఆలౌట్ అయింది. 34 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. అసలు ఈ ఓటమికి కారణం ఎవరు? బ్యాటర్ల నిర్లక్ష్యమా, లేదా బౌలర్ల వైఫల్యమా, లేక వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అతి విశ్వాసమా? ఈ మ్యాచ్లో అసలు ఏం జరిగింది? ఎక్కడ భారతదేశం తప్పు చేసింది? ఐర్లాండ్ ఎలా చరిత్ర సృష్టించింది? ఐర్లాండ్ ఇండియాపై అన్ని ఫార్మాట్లలో ఫస్ట్ టైం విజయం సాధించింది. దీనన్నిటికీ కారణం ఏంటి అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. టీ20 ప్రపంచ కప్ 2026 గెలిచిన తర్వాత టీమిండియాకు ఐర్లాండ్ చేతిలో తొలి టీ20లో షాక్ తగిలింది. పసికోన ఐర్లాండ్ 182 పరుగులు చేయగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, ఇషాన్ కిషాన్ సహా టీమిండియా టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. ఈ అనూహ్య ఓటమి అభిమానులను నిరాశ కూడా పరిచింది. ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20లో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. టీ20 వరల్డ్ కప్ 2026 గెలిచిన తర్వాత తొలిసారి బరిలోకి దిగిన టీమిండియా పసికూన ఐర్లాండ్ గట్టి షాక్ ఇచ్చింది. తొలి టీ20లో టీమిండియాను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఐర్లాండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఆరంభంలోనే వికెట్లు తీసుకున్న తర్వాత ఇంగ్లాండ్ బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. పటిష్టమైన టీమిండియా బౌలింగ్ అటాక్ను ఎదుర్కొంటూ నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 182 పరుగులు చేశారు. భారీ టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా భారత్కు ఐర్లాండ్ బౌలర్లు ఆరంభంలోనే ఎదురు దెబ్బతీశారు. ఓపెనర్ సంజు శాంసన్ 5, ఇషాన్ కిషాన్ 1, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 3 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యారు. చివర్లో శివం దుబే పోరాడినా ఫలితం లేకుండా పోయింది. దుబే అవుట్ అయ్యాక టీమిండియా వికెట్లు టపాటపా పడిపోయాయి. మొత్తంగా 18.5 ఓవర్లలో కేవలం 148 పరుగులకే టీమిండియా ఆల్అవుట్ అయింది. 34 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీతో రాణించిన మిగతా బ్యాటర్లు ఎవరూ అనుకున్నంత స్థాయిలో ఆడలేకపోయారు. ఇంకా ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీని ఎందుకు ఆడించలేదు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెప్పాడు. బెల్ఫార్ట్ వేదికగా టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కొత్త పిచ్ పరిస్థితులను అంచనా వేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అయితే అభిమానులు ఎంతగా ఆశగా ఎదురుచూస్తున్న వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్లో ఆడడం లేదని శ్రేయస్ అయ్యర్ స్పష్టం చేయడంతో నిరాశ చెందారు. బెల్ఫార్ట్లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ గ్రౌండ్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఆడడం లేదని తెలిపాడు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. వైభవ్ డెబ్యూ కోసం ఎంతగానో ఎదురుచూసిన వాళ్ళు ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే టాస్ సందర్భంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ పిచ్ బాగున్నట్టు కనిపిస్తోంది, అందుకే ఫీల్డింగ్ ఎంచుకున్నాం. ఇది మాకు కొత్త పిచ్, మాలో చాలామంది ఇంతకుముందు ఇక్కడ ఆడలేదు కాబట్టి పరిస్థితులు, వాతావరణం అలాగే వికెట్ పరిగణలోకి తీసుకుని మేము మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నామని చెప్పాడు. మాలో చాలామందికి ఇక్కడ ఆడడం మొదటిసారి కాబట్టే మేము వీలైనంత త్వరగా ఇక్కడ పరిస్థితులు అలవాటు పడాలి. నిన్న మాకు అద్భుతమైన ప్రాక్టీస్ సెషన్ జరిగింది కాబట్టి కుర్రాలు మంచి ఫిట్నెస్తో మంచి ఫామ్లో ఉన్నారు.